నా తల్లి, నా బంగారు కొండ, అలా ఏడవకమ్మా, మా అమ్మవు కదూ. అరుంధతమ్మ అమల నిమురుతూ బ్రతిమలాడుతూ అంది. ఏడవడానికి కూడా నోచుకోలేదా అమ్మమ్మ? అమల స్వరం జాలిగా వినవచ్చింది. దీనికేం సమాధానం చెప్పాలో నాకు తెలియడం లేదు తల్లి. అయితే నా ఇష్టమొచ్చినంతసేపు నన్ను ఏడవని అమ్మమ్మ. అరుంధతమ్మ మౌనంగా కళ్ళనీళ్లు పెట్టుకుంటూ ఉండిపోయింది. కొద్దిసేపు తర్వాత అరుంధతమ్మ ఒళ్ళోంచి లేచింది అమల. హృదయం తేలిగ్గా ఉంది. శ్రీ సంగతి నీకు తెలీదు తల్లి, ఏదో చెప్పబోయింది అరుంధతమ్మ. నాకేం చెప్పవద్దన్నానమ్మమ్మ. అది కాదు తల్లి, నాకు తెలిసిందే నిజమనుకుంటే ఎలా చెప్పు? మీ అమ్మ కథ తెలిస్తే ఆ కుమారు దుర్మార్గం వింటే ఇలా అనవు. ఆనాడు శ్రీకి పెళ్ళయింది, ఏ జన్మలో పాపమో దాని జీవితం. అమ్మమ్మ, నన్ను ఉండమంటావా వెళ్ళమంటావా? ఎన్నిసార్లు చెప్పాను ఆ కథ ఎత్తద్దని? అంత మాట అనకు తల్లి, నే చెప్పినా నువ్వు వినిపించుకునేటట్లు లేవు. కాని కాలమే అన్నిటినీ పరిష్కారం చేస్తుంది అంది అరుంధతమ్మ. అమ్మమ్మకి తన తల్లి కూతురు కాబట్టి కన్నతల్లిగా అమ్మ మీద జాలితో అమ్మ గురించి ఏదో చెప్పబోతుంది. అమ్మ జీవితంలో ఎన్నో బాధలు అనుభవించుండొచ్చు. అయితే మాత్రం ఆమె సౌఖ్యం కోసం కుమారుతో నా పెళ్లి జరిపిస్తుందా? ఏ తల్లైనా ఇంత ఘాతుకానికి ఒడిగడుతుందా? పెళ్ళైన తర్వాత కూడా అల్లుడితో అక్రమ సంబంధం ఏర్పరచుకుంటుందా? అమల ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ అరుంధతమ్మంది. శ్రీ ఆరోగ్యం పూర్తిగా పాడైపోయిందమ్మా. దాన్ని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది. అమల కూడా కొట్టలేదు. ఆ కుమారు తాచుపాములా పగబట్టాడట. నువ్వు కనపడలేదని ఇంట్లో శివాలు తొక్కుతున్నాడట. ముల్లోకాలు గాలిస్తున్నాడా? అది చేస్తున్నాడు. ఊరూరు తిరుగుతున్నాడట. నువ్వు ఇష్టమొచ్చినట్లు తిట్టావట. నువ్వెక్కడ కనపడ్డా లాకెళ్ళి ఇంట్లో కోలేసి క్షణక్షణం రాచి రంపాన పెడతాడట. కుమారు ఎలాంటివాడో, ఎంతకైనా తెగించగలవాడని నాకు తెలుసు. నిన్నేం చేస్తాడని భయం. ఇదంతా నీకెలా తెలుసమ్మమ్మా? కన్నకడుపు తీపి తీసేస్తే పోతుందా తల్లి? 4 రోజుల క్రితం వెళ్ళి శ్రీదేవిని చూసొచ్చాను. నా సంగతి చెప్పలేదు కదా? భయపడుతూ అడిగింది అమల. అమల భయపడ్డానికి కారణం లేకపోలేదు. ఎంత అమాయకంగా శాంతంగా ఉంటుందో అంతరంగంలో అంత తెలివిగానూ గడసరిగానూ ఉంటుంది. అగ్గిపుల్ల ముట్టుకుంటే కాలదు, వెలిగిస్తే కాలుతుంది. అమలతత్వం అలాంటిది. అమల చక్కగా అంచనా వేసింది కుమార్ మనస్తత్వాన్ని. తన కోసం వెతికి తాను చిక్కితే దారుణంగా హింసించి పగ తీర్చుకుంటాడని. దుష్టుడైన మగవాడు ఆడదాన్ని ఊరికే హింసించి ఆనందిస్తాడు. అలాంటి మగవాణ్ణి రెచ్చగొడుతూ ఆడది మాటలంటే మరీ రెచ్చిపోయి పిచ్చుకొకలా ప్రవర్తిస్తాడు. అమలకి తెలుసు కుమార్ అలాంటివాడని. అందుకే ముందు తెలివితో తన జాగ్రత్త తాను పడింది. ఆనాడు అమల అడ్డదారమట నడిచి మధ్యలో ఎవరిదో ఎడ్లబండెక్కి అమ్మమ్మగారి ఊరొచ్చేసింది. రాగానే అరుంధతమ్మ వద్దకు వెళ్ళక మునసబుగారింటికి వెళ్ళింది. మునసబుగారు చాలా మంచి మనిషి. వాళ్ళమ్మాయి అమలతో చదువుతోంది. అరుంధతమ్మ సంసారం, శ్రీదేవి చరిత్ర మునసబుగారికి బాగా తెలుసు. అరుంధతమ్మ భర్తకి మునసబుగారు దూరపు బంధువు. శంకరశాస్త్రి కోపిష్టి కావడంతో ఆడవాళ్ల రాకపోకలు తప్ప మగవాళ్లు మాట్లాడుకోవడం లేదు. శంకరశాస్త్రి మరణించిన తర్వాత అంతా దగ్గరయ్యారు. అరుంధతమ్మకి మునసబుగారి వద్ద దాపరికం లేదు. ఆ మనసులో కపటం లేకపోవడం, ఏ మాటైనా కడుపులో దాచుకోవడంతో అందరూ ఆయన మంచితనానికి తల ఒగ్గుతారు. అమల చూచాయిగా మునసబుగారితో చెప్పి అరుంధతమ్మకి కబురు చేశారు. అంతా కలిసి మాట్లాడుకున్నారు. తనని ఏ ఊళ్ళో అయినా అట్టే పెట్టి చదివిస్తే బాగా చదువుకుని ఉద్యోగం చేస్తానని, తల్లి వద్దకు వెళ్లేది లేదని, చదువు కోసం డబ్బు కావాలి కాబట్టి ఇల్లు తాకట్టు పెట్టి డబ్బు తెస్తే తర్వాత తాను తీర్చుకుంటానని, తల్లి డబ్బు తాను తాకనని గట్టిగా చెప్పేసింది అమల. సానునయంగా సర్ది చెప్పబోయింది అరుంధతమ్మ. ప్రాణం తీసుకుంటానని బెదిరించింది అమల. తర్వాత నా శవం ముందు కూర్చుని ఏడవలసిందే. అయ్యో, దాని మాటింటే పిల్లైనా కళ్ల ముందు ఉండేది అని. తర్వాత వగచి లాభమేముంది అంటూ ప్రశ్నించింది అమల. తప్పో ఒప్పో ఇదివరకు జరిగిపోయాయి. తెలిసి మరో తప్పు చేయమని ప్రోత్సహించడం నిప్పుల్లో చేయి పెట్టమ్మా కాలదు అన్నట్లుంది అంటూ అమల వాదిస్తుంటే అరుంధతమ్మ నూరెత్తలేకపోయింది. అమలని హాస్టల్లో అట్టే పెట్టి చదివించడానికి ఇల్లు తాకట్టు పెట్టి డబ్బు సమకూర్చడం, ఆ భారం మునసబుగారు తనపై వేసుకున్నారు. అసలు కన్నా వడ్డీ ముద్దని తన కూతురు బ్రతుకు అలా కాలిపోయింది. అమలైనా ఎక్కడొక్కడ సుఖంగా బతికితే చాలని అరుంధతమ్మ అన్నింటికీ ఆమోదించింది. అమల 10 రోజుల పాటు మునసబుగారింట్లో ఉంది. అరుంధతమ్మ తనింట్లో మామూలుగా ఉంది. కుమారు వచ్చి వెళ్ళాడు. అమల తన దగ్గరకు రాలేదని గాబరా పడుతూ చెప్పింది అరుంధతమ్మ. ఆ గండం అలా గడిచింది. అరుంధతమ్మ అబద్ధాలాడుతుందేమోనని కుమార్ కాపలా కాశాడు. ఇది ముందే గ్రహించిన మునసబుగారు తగిన జాగ్రత్త వహించారు. అమల పంతం నెగ్గింది. హాస్టల్లో ఉండి చదువుకుంటోంది. ఈ రహస్యం అరుంధతమ్మ మునసబుగారిలోనూ ఉండిపోయింది.
అరుంధతమ్మ మధ్య మధ్య శ్రీ వద్దకెళ్ళి వస్తోంది. అమల తన పేరు మార్చుకుంది. ఈ లోకం మీద, ఈ మనుషుల మీద అలక వహించిందల్లా అలక అని పేరు పెట్టుకుంది. అరుంధతమ్మ ఏ రాత్రిపూటనో ప్రయాణమయ్యి అమల దగ్గరకు వస్తుంది. కొద్ది గంటల తర్వాత తిరిగి తన ఊరు బయలుదేరుతుంది. అరుంధతమ్మ అమల కలుసుకోగానే వారిలో దాగున్న బాధ దుఃఖంగా బయటకొస్తుంది. ఇరువురు పెనవేసుకుని హృదయంలో బరువు దిగిందాకా ఏడుస్తారు. ఆ తర్వాత పొడి పొడిగా కొద్ది మాటలు వారి మధ్య సాగుతాయి. ఇప్పుడు అరుంధతమ్మ అమలని కలుసుకుంది. ఒకరిని చూసి ఒకరు బాధపడుతున్నారు. కళ్ళనీళ్లు పెట్టుకుంటున్నారు. మాట్లాడవేం అమ్మమ్మ, నా సంగతి చెప్పావా? అరుంధతమ్మ మాట్లాడకపోవడంతో తిరిగి అడిగింది అమల. చెప్పవద్దని ఒట్టేయించుకున్నావు కదా తల్లి, ఏమని చెబుతాను? శ్రీని చూస్తుంటే భయమేస్తోంది. నరాల్లో బలం తగ్గింది. తరచూ పడిపోతుంది. రక్తం తగ్గిపోయింది. పాండు వ్యాధిలోకి దించుతుందని మంచి మందులు తినాలని డాక్టర్ చెప్పాడట. ఇప్పుడొచ్చేవి మూర్ఛలు కావని, నరాల వీక్నెస్ అట. మనసుకి బాధ కలిగినప్పుడల్లా తెలివితప్పి పడిపోతుందంటారు. ఈ 2 వ్యాధులు ఇలాగే ముదిరితే కాలు చెయ్యి కూడా పనిచేయవని చెప్పారట. మందు తినమ్మా అంటే వెందు. తన్ని తానే శిక్షించుకుంటుంది. నువ్వు వచ్చేసిన తర్వాత ఊరంతా తెలిసింది. గోలగా ఏదో చెప్పుకోవడం అయింది. ఇప్పుడు వెలేసినట్లు వీళ్ళనెవరూ పలకరించడం లేదు. చూస్తేనే మహాపాపం అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. శ్రీ ఒకటే ఏడుపు. నా అమల ఎక్కడికెళ్ళిందో, ఎన్ని ఇక్కట్లు పడుతోందో అని. నేనేం చేయను తల్లి, నీకిచ్చిన మాట తప్పనా? శ్రీ బాధ చూస్తూ రంపకోత అనుభవించనా అని చెప్పి అరుంధతమ్మ చిరచెంగుతో కళ్ళు తుడుచుకుంది. అమల మనసు కరిగిపోయింది. ఈ వయసులో ఉన్న అమ్మమ్మని బాధ పెట్టడం తనకి న్యాయమేనా అనుకుంది. అమ్మమ్మ, ఏమిటి తల్లి? కూతురు కాబట్టి అమ్మని చూస్తే నీకు బాధ. కన్నతల్లిగా అమ్మ నాకేం చేసింది? ఇది నాకు బాధ కాదా? అమ్మ ఆ శిక్ష అనుభవించాల్సిందే. కూతురు చచ్చిపోయిందనుకుంటూ దిగులుపడి తల్లి అమలా, ఉన్నమాట మనసుని పిండేస్తుంది అమ్మమ్మ. ఇది సహజమే. మీ అమ్మ సంగతి నీకు తెలీదమ్మా. నేను చెబుతానన్నా నువ్వు వినవు. పోనీ నా ఈ ఒక్క కోరిక తీర్చు తల్లి. ఏంటా కోరికమ్మమ్మా? నీ క్షేమం శ్రీకి చెబుతానమ్మా. అమ్మమ్మ, నీకేమైనా మతిపోయిందా? కొరివితో తలగోక్కో అన్నట్లు నా విషయం అమ్మకు చెబుతావా? అమ్మ ఆ కుమార్కి చెబితే కుమార్ నా వెంటపడి నన్ను లాక్కెళ్ళి నన్ను నరకంలో పడేయడమే నీకిష్టమామమ్మా? నీ కూతురు సౌఖ్యం ఆలోచిస్తున్నావు గాని నా సౌఖ్యం అక్కర్లేద్దా? నువ్వు చాలా పొరబడుతున్నావు తల్లి. శ్రీ నీకమ్మ. తన సౌఖ్యం కోసం నిన్ను బలిచేయదు. జోకు బాగుందమ్మమ్మ. శ్రీకి ప్రాణం పోయే పరిస్థితులు ఏర్పడ్డా నీ క్షేమం, నీ ఆచూకీ కుమార్కి చెప్పదు. నేను నీకు మాటిస్తాను తల్లి. శ్రీ నీ క్షేమం తెలియక రాత్రింబవళ్ళు విలపిస్తోంది. నీ క్షేమం తెలిస్తే దాని దుఃఖం తగ్గుతుంది. వ్యాధి నుంచి కోలుకుంటుంది. నా బిడ్డను చూడలేక నీ చేతులు పట్టుకుని అడుగుతున్నాను అంటూ చటుక్కున అమల చేతులు పట్టుకుంది అరుంధతమ్మ. ఎంత మాటమ్మమ్మ! నీకు బాధ కలిగించడం నా ఉద్దేశం కాదు. నీ ఇష్టమమ్మమ్మ. నా క్షేమం తెలియజేయి. ఎలా కావాలో అలా జరుగుతుంది. నీ బాధ నే చూడలేను. నువ్వు నీ బిడ్డ బాధ చూడలేవు. దీన్ని త్యాగమను, మరేమైనాను. నీ సౌఖ్యం కోసం బలి కావడానికి సిద్ధంగా ఉన్నాను. సరేనా అమ్మమ్మ? ఇంత పెద్ద మాట దేనికి తల్లి? నాకు ఒక కన్ను శ్రీ, మరో కన్ను నువ్వు. ఏ కంట్లో పుల్లగుచ్చుకున్నా బాధపడేది నేనే. అర్థం చేసుకో తల్లి. శ్రీకి నీ క్షేమం చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ కుమార్కి నీ సంగతి చెప్పరాదని ఒట్టు వేయించుకుంటాను. సరేనా? అలాగే. కాని ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మ నన్ను చూడకూడదు. నేను అమ్మని చూడ్డానికి వీల్లేదు. కుమార్కి నా ఆచూకీ అమ్మ చెప్పినా, అమ్మ నన్ను చూడ్డానికి ప్రయత్నించినా అమల కాదు మీకు కనిపించేది, అమల శవం. ఈ సంగతి మరిచిపోకండి. అమ్మ కన్నీ చెప్పు, పర్వాలేదు. అమ్మ అత్యంత ప్రేమతో నాకు అమల అని పేరు పెట్టింది కదూ, ఆ పేరు మార్చుకున్నానని చెప్పు. నేను అందరితో తల్లి తండ్రి లేనిదానని, అమ్మమ్మ తప్ప నా అనేవారు నాకెవరూ లేరని చెప్పుకుంటున్నాను. ఈ విషయం కూడా అమ్మకు చెప్పు. మరో విషయం మరిచిపోకుండా చెప్పు. అమ్మంటే విషంతో సమానమని, అమ్మ ముఖం చూడ్డానికి అసహ్యమనిను. దిగజారిపోయిన మనిషి మీద జాలుంటుంది, అసహ్యమూ వేస్తుంది. నీ చెప్పేది ఇంతే అమ్మమ్మ. అమల ఆవేశంగా అంది. అమల మాటలు అరుంధతమ్మ హృదయాన్ని గాయపరిచాయి. అమల మాటలు వింటూ విలవిల్లాడింది. అసలు విషయం తెలియని అమల ఇలా అండంలో తప్పేం లేదు అనుకుంది. శ్రీదేవికి అమల క్షేమం చెప్పొచ్చు కదా అని ఆనందించింది. బాధ, సంతోషం, సుఖము, దుఃఖము ఏకకాలంలో కలిగాయి అరుంధతమ్మకి. శ్రీకి నీ క్షేమం తెలియజేయడానికి ఒప్పుకున్నావు. ఈ ఆనందం చాలు తల్లి, నాకింకేం అక్కర్లేదు. పెదవులు వణుకుతుంటే కళ్ళనీళ్లతో సంతోషంగా అంది అరుంధతమ్మ. నువ్వు ఉత్త పిచ్చి అమ్మమ్మవి అంటూ అమల అరుంధతమ్మ కళ్ళు తుడిచింది. అమల అన్నదానికి అరుంధతమ్మ కనుకొలుకుల్లోంచి మరోసారి ఆనంద బాష్పాలు ఉప్పొంగాయి. కళ్ళు మూసుకున్న శ్రీదేవి కనుకొలుకుల్లోంచి కన్నీరు ఉబుకొచ్చి బొగ్గల మీద నుంచి జారి కుర్చీ మీద పడుతున్నాయి.
శ్రీదేవి కళ్ళు తుడుచుకునే ప్రయత్నం చేయలేదు. భారంగా నిట్టూర్పు విడవడం తప్ప విజయ్ ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయాడు. శ్రీదేవిని అలా చూస్తూ కూర్చున్నాడు. శ్రీదేవిపై అంతులేని జాలి తప్ప మరే భావం కలగడం లేదు విజయ్కి. కొద్దిసేపటికి తనని తాను నిగ్రహించుకుంది శ్రీదేవి. అప్పుడు కళ్ళు తెరిచింది. అంతవరకు తదేకంగా శ్రీదేవిని చూస్తున్న విజయ్ టక్కున చూపులు మరల్చుకున్నాడు శ్రీదేవి వైపు నుంచి. బాబూ, అంది శ్రీదేవి. చాలా అలసినట్లు కనబడుతున్నారు. కొద్ది విశ్రాంతి తీసుకుని మాట్లాడుదురుగాని. గౌరవమో వినయమో మేళవించి కాస్త ముందు కొంగి శ్రీదేవిని చూస్తూ అన్నాడు విజయ్. విశ్రాంతిగా పడుకునే ఉన్నాను కదా, ఇంకా విశ్రాంతి ఏమిటి బాబూ? అయినా కుమారు వస్తే నేను చెప్పదలుచుకుంది పూర్తి కాదు. ఇది నా అదృష్టం అనుకుంటాను. ప్రతి వీధి గాలించి అమలను పట్టుకుంటానని కుమారు విజయవాడ వెళ్ళాడు. వారం దాకా రాడని నౌకరు ద్వారా విన్నాను. అది నమ్మదగ్గ మాట కాదు బాబు. చెప్పేదొకటి చేసేది వేరొకటి. కుమారు ఇప్పుడే రావచ్చు, ఈరోజు రావచ్చు, ఇంకా 10 రోజులు ఆగి రావచ్చు, చెప్పలేం అంటూ ఆయాసం తీర్చుకోవడానికి కాస్త ఆగింది శ్రీదేవి. అమలకి జ్వరం రావడం, జ్వరం తగ్గిన నీరసంతో ఇల్లు కదలకపోవడం వల్ల అమల కుమార్కి కనపడలేదు. విజయవాడంతా గాలిస్తే మాత్రం చెరో రూట్లో పయనిస్తుంటే కుమార్కి అమల కనబడుతుందా అనుకుని విజయ్ తృప్తి పడ్డాడు. నీ చెప్పింది విన్నావు, నా డైరీలు చూసావు. ఎప్పటికైనా అమల తెలుసుకుంటుందని నా కథ కాగితాల మీద వివరంగా రాశాను. అది చదివావు. మా అమ్మ అమలకి జరిగింది చెప్పబోతే ఒక్కసారి వినిపించుకోలేదు. బాబూ, నే రాసింది నా డైరీలు తీసుకెళ్ళి అమలకి చూపు. అమల చదివేటట్లు చూడు. నా జన్మ ధన్యమవుతుంది అంది శ్రీదేవి. మీరు చెప్పినా మీ అమ్మగారు చెప్పబోయినా వినిపించుకొని అమల తప్పక నా మాట వింటుందన్న నమ్మకం నాకుంది. నేను స్వయంగా చెప్పడమే కాదు, దగ్గరుండి చదివిస్తాను అన్నాడు విజయ్. శ్రీదేవి తృప్తిగా కళ్ళు మూసుకుంది. మీ లెటర్ నా చేతిలో పడకపోతే, అమల లెటర్ని నన్నే చదవమని బలవంతం చేయకపోతే ఇక్కడికి నే రాగలిగేవాణ్ణే కాదు అన్నాడు విజయ్. అన్నింటికీ సమయం ఒకటి కలిసి రావాలి బాబు. అమలకి నా ముఖం చూడడం అసహ్యం. జీవితంలో నా అమలని చూస్తానన్న ఆశ నాకు లేదు. అమ్మ ద్వారా అమల క్షేమం విన్నాను. క్షేమంగా ఉంది, అదే చాలనుకున్నాను. నా బిడ్డ మనసు బాధ పెట్టడం ఇష్టం లేక నా బిడ్డ క్షేమం కోరి అమలని దూరం నుంచైనా చూడ్డానికి ఓ ఉత్తరం ముక్కైనా రాయడానికి ప్రయత్నించలేదు నేను. అమ్మ ఓనాడు చెప్పే వరకు అమల సంగతి తెలియక నరక బాధపడ్డాను. అమల ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణం నా సహాయం అందులో ఉందేమో అని కుమార్ ఇష్టమొచ్చినట్లు నన్ను మాటలని తన కసి నా శరీరం మీద తీర్చుకునేవాడు. మనిషిని మార్చవచ్చేమో గాని పశువుని ఏం మారుస్తాం బాబూ? అటు అమల ఇల్లు విడిచి వెళ్ళిందనే బాధ, ఇటు కుమార్ పెట్టే బాధ, నా సంగతి నా బిడ్డకు తెలిసిందే అన్న వేరొక బాధ అన్నీ ఒక్కసారిగా నా శరీరం మీద విజృంభించాయి. అప్పట్నుండి రోగగ్రస్తమైపోయింది నా ఒళ్ళు. నా శరీరం నా ఆధీనంలో లేదు, నా మనుషులు నా ఆధీనంలో లేరు. ఎవరూ చూడకుండా జరిగిందంతా కాగితాల మీదకెక్కించాను. ఇలా చేస్తానని కుమార్కి ఆలోచన రాలేదు. ఈ కాగితాలు అమ్మ దగ్గరకు చేర్చడం అసాధ్యమైన పని. ఈ ఇంట్లో నా కూడు తినే పనివాళ్లు కుమార్కి దాసోహం అంటున్నారు. పాత నౌకరు చనిపోతే ఆ స్థానంలో అతని తమ్ముడొచ్చాడు. ఇతను చాలా మంచివాడు. నా ఉత్తరం చాటుగా పోస్టు చేసింది కూడా ఈ నౌకరే. తప్పనిసరయ్యి ఉత్తరం రాయవలసొచ్చింది. శ్రీదేవి బలవంతాన ఓపిక తెచ్చుకుని ఆయాసపడుతూ చెబుతుంటే కాసేపు రెస్ట్ తీసుకోండి అంటూ విజయ్ హెచ్చరించాడు. పూర్తి విశ్రాంతి తీసుకునే రోజు త్వరలోనే వస్తుంది బాబు. నాకేం పర్వాలేదు, శాంతం చెప్పని. డాక్టరు పూర్తిగా కుమార్ చేతిలో ఉన్నాడు. ఓ మందుకి మరో మందు వాడి నా శరీరం నా ఆధీనంలోకి లేకుండా చేశారని నా అనుమానం. అమలకి తప్ప ఈ ఆస్తి మీద ఎవ్వరికీ పైసా హక్కు లేదని ఆనాడే చాటుగా వీలునామా రాయడం జరిగింది. ఈ విషయం కుమార్కి తెలీదు. ఆ మధ్య అంటే 3-4 నెలలైందేమో కుమారు విజయవాడ వెళ్ళాడు. అక్కడ అమలని చూశాడట. అమలని పట్టుకుని తీసుకొద్దామంటే కుదరలేదట. తర్వాత కూడా అమలని చూడడం జరిగిందట. అమలుండేది అక్కడే అని తెలుసుకున్నాడు. అమలని ఎలా అయినా తీసుకొచ్చి నా కళ్ళ ముందే ఈ ఘోరమైన మాట ఎలా చెప్పను బాబూ? తన నిస్సహాయత, ఆవేదన మాటల్లో వెల్లడించి కొద్దిసేపు విశ్రాంతికి కళ్ళు మూసుకుంది శ్రీదేవి. పాలిపోయిన ఆమె చెక్కిళ్లకేసి చూస్తూ, ఈమెకి అమలకి ఎంత పోలిక! కవల పిల్లలకు మాత్రమే ఇలా ఒకే రూపం ఉంటుంది. ఈమెని చూడంగానే నేను ఆశ్చర్యపోవడంలో వింతేముంది? ఇద్దరూ తల్లి కూతుళ్లా లేరు, అక్క చెల్లెళ్లాగున్నారు అనుకున్నాడు విజయ్. బాబూ, అంది శ్రీదేవి. చెప్పండి అన్నాడు విజయ్. ఇంతకాలం నుంచి తెలియని వీలునామా సంగతి ఈ మధ్యనే కుమార్కి తెలిసింది. అమల వెళ్ళినప్పటినుంచే పిచ్చుకొక్కగా మారాడు కుమార్. వీలునామా సంగతి తెలిసిన తర్వాత పిచ్చి ముదిరిపోయింది. నన్ను చంపుతానని నా గొంతు నొలంబోయాడు. తొందరగా ప్రాణం తీయమన్నాను.
నా ప్రాణం తీస్తే మొదటికే ముప్పని అమలని తీసుకొచ్చి ఇంట్లో కట్టిపడేస్తే ఇటు ఆస్తి అటు అమల దక్కుతుందని అమల కోసం గాలింపు తీవ్రం చేశాడు. అమ్మొచ్చినప్పుడు నా పరిస్థితి చెప్పి అమల అడ్రస్ తెలుసుకున్నాను. అమలని కుమార్ నుంచి రక్షించాలనే ఆందోళన, ఒక్కసారంటే ఒక్కసారి అమలని కళ్ళారా చూడాలనే ఆశ నా చేత ఉత్తరం రాయించాయి. ఏం రాశానో నువ్వు చదివావుగా బాబూ అంది శ్రీదేవి. లెటర్ చదివేగా నే బయలుదేరొచ్చింది. లెటర్లో వివరం నాకు అర్థం కాలేదు. కుమార్ అమల విషయంలో ఏం చేయబోతున్నాడు? ఈ దారుణం జరగకుండా ఉండాలంటే అమల ఆ ఊరి నుంచి దూరంగా వెళ్లడం మంచిదని, నేను కన్నతల్లినైనా ఏ తల్లి కూతురికి చేయని అపకారం చేశాను. నా కథ చదివి నన్ను క్షమిస్తే ఏ లోకంలోనున్నా నా ఆత్మ శాంతిస్తుంది. నే చేతులారా చేసుకున్న పాపానికి అవయవాలు కొన్ని చొచ్చుబడ్డాయి. చూడ్డానికి కళ్ళున్నాయి. నా బంగారు తల్లిని ఒక్కసారంటే ఒక్కసారి చూడగలిగితే నాకింకేం కావాలి? ఆ భాగ్యం నాకు లేదు. చావు బతుకుల మధ్యున్నాను. ఈ ఉత్తరం నీకు చేరేదాకా నే బ్రతికుండడం అనుమానమే. భగవంతుడికి నాపై రవ్వంత జాలుంటే నే రాసిన ఈ ఉత్తరం నా అమలకి తప్పకుండా చేరుతుంది అంటూ ఇంకా చాలా రాశారు. కానీ లెటర్ చదివిన నాకు వివరం అర్థం కాలేదు. అమలని నేను ప్రేమించాను. అమల నన్ను ప్రేమించింది. కానీ ఏదో దాస్తూ ఎవరికో భయపడుతూ అమల నాకు దూరంగానే ఉంది. అమలకి తల్లి లేదని కుమార్ అనేవాడికి భయపడుతోందని తెలుసు. మీ లెటర్ ద్వారా మీరు తల్లిగారు, కుమార్ దుర్మార్గుడని, కుమార్ వల్ల అమలకి అపకారం జరుగుతుందని మాత్రమే తెలిసింది. అమలకి కుమార్ ఏమవుతాడో తెలియలేదు. అతనికి అమల మీద అంత కక్షెందుకో అర్థం కాలేదు. అన్నింటికన్నా విచిత్రం అమలకి తల్లుండడం. ఆమె ఎంతకాలం తెరమరుగు నుండి ఇప్పుడు ఉత్తరం రాయడం అంతా అయోమయంగా ఉండిపోయింది. అమలకి ఈ లెటర్ చూపించినా నిజం చెప్పదేమో అని నేనే బయలుదేరి వెళితే అంతా తెలియొచ్చని తలచి ఈ విషయం అమ్మతో చెప్పి బయలుదేరాను. అమలకి నా ప్రయాణం తెలీదు. ముందుగా మీ అమ్మగారిని కలుసుకుని ఇక్కడికొచ్చాను. మీరు చెప్పింది విని కాగితాలు చదివిన తర్వాత పూర్తిగా అందరి కదా తెలిసింది అంటూ విజయ్ తాను చదివిన లెటర్, తన ప్రయాణం వివరం చెప్పాడు. తన తల్లి ఇలాంటిదని, తనకింత ద్రోహం చేసిందని అమల ఎలా చెబుతుంది బాబూ అంది శ్రీదేవి. నిజమేననిపించింది విజయ్కి. ఈ డైరీలు, ఈ కాగితాలు నీతో తీసుకెళ్ళు బాబూ. అలాగే. నే చెప్పిన తర్వాత అన్నీ తెలుసుకున్నావు. నన్ను ఆశయించుకోగాని అమలని ఆశయించుకోవు కదా బాబూ. అమల ఆవేశంతో ముందు చూపు లేకుండా ప్రవర్తించింది. కొద్ది నిదానం వహించినట్లయితే మీకు అమల దూరమయ్యేది కాదేమో. ఆ పరిస్థితుల్లో అమల అలా ధైర్యం చేయడము ఒకందుకు మంచిదే అయింది. అమలని ఆశయించుకోవడం తెలివి తక్కువ. మీ విషయం చూస్తే మీపై నాకు అసహ్యం కలగడం లేదు. మిమ్మల్ని ఈ స్థితికీడ్చిన విధిని నిందించాలి. మీపై నాకు ఎనలేని గౌరవం కలుగుతోంది. మీ జీవితం ఎన్ని విధాలో అన్యాయమైపోయింది. ఒక చిన్న తప్పుకి దీనికెవరు బాధ్యులు? ఎవరిని నిందించాలి? ఎవరినని? మనుషుల్ని నిందించడానికి భగవంతుడికే హక్కుంది బాబు. ఆ భగవంతుడు నిర్దయుడు కాదు. కాబట్టే అమల నాకు దూరమైనా, అమలకి అన్యాయం జరిగినా అమలకి తోడుగా నీలాంటి సహృదయుడిని కూర్చాడు. కుమార్ విషయమే నాకు భయంగా ఉంది. కుమార్ది పాము పగ బాబు. అన్నీ నేను చూసుకుంటాను. మీరు నిశ్చింతగా ఉండండి భరోసా ఇచ్చాడు విజయ్. తృప్తిగా నిట్టూర్పు విడిచింది శ్రీదేవి. బాబూ, ఏంటి మీకింకా భయంగానే ఉందా? నేను ఎక్కువ రోజులు బ్రతకను బాబు. ఒక్కసారి అమలని చూడగలిగితే నాకంత భాగ్యం కూడానా? శ్రీదేవి ఆశగాని వెంటనే నిరాశలో పడింది. అమలని తీసుకొచ్చి మీకు చూపిస్తాను. కుమార్ లాంటి వాళ్ల ఆట ఎలా కట్టించాలో నాకు తెలుసు. మీరు దిగులు పడకండి. మీ ఆరోగ్యం విషయంలో మంచి డాక్టర్కి చూపిస్తాం. పరిస్థితులు సరిగ్గా లేకపోతే మిమ్మల్ని అమల వద్దకు, అంటే మా ఇంటికి తీసుకువెళతాను స్థిరంగా చెప్పాడు విజయ్. వర్షించడానికి సిద్ధంగా శ్రీదేవి కళ్ళల్లో నీరు నిండి సుడులు తిరిగాయి. మరికొద్దిసేపుండి శ్రీదేవితో మాట్లాడి శ్రీదేవి రాసిన డైరీలు, కాగితాలు తీసుకుని విజయ్ బయలుదేరాడు. తన అడ్రస్ రాసిచ్చాడు నౌకర్కి. శ్రీదేవి చెప్పిన మీదట ఆ పనిచేశాడు. భగవాన్, అమలని ఒక్కసారి చూసిందాకా నా ప్రాణం ఆరిపోనీయకు. రెపరెపలాడే ఈ జ్యోతి ఎప్పుడో ఆరిపోవలసిందే కాని అనుకుంది శ్రీదేవి. విజయ్ గుమ్మంలో అడుగుపెట్టాడు. పార్వతమ్మ విజయ్ని చూడలేదు. తలుపుకి తాళం వేస్తోంది. పార్వతమ్మ పక్కనే ఉన్న జోగారావు ముందుగా విజయ్ని చూశాడు. అదిగో విజయ్ వచ్చేశాడు అని అరిచాడు. పార్వతమ్మ తాళం వేయడం మానేసి తలుపు తెరచింది. విజయ్ మనసు ఎందుకో కీడుని శంకించింది. వచ్చావా విజయ్ అంది పార్వతమ్మ. తలుపు తాళం వేసి ఎక్కడికి బయలుదేరుతున్నారమ్మా? అలకేది? కంగారుని అణుచుకుంటూ అడిగాడు విజయ్. నువ్వు వెళ్ళిన పనేమైంది అంది పార్వతమ్మ. అసలు విషయమేదో తల్లి దాచేస్తుందని గ్రహించాడు విజయ్. నీ వెళ్ళినందుకు అంతా మంచి అయిందమ్మా.
మీరు ఎక్కడికి వెళుతున్నారు? అలక ఏమైంది? అలా ఉన్నావేమమ్మా, ఏమైంది? నువ్వేనా చెప్పరా జోగి, చూస్తూ కూర్చుంటావేం? నువ్వు చెబుతుండు బాబు, నే కాఫీ కలుపుకొస్తాను అని పార్వతమ్మ వంటింట్లోకి వెళ్ళింది. విజయ్ జోగారావు వైపు చూశాడు. ఏం లేదు విజయ్, చిన్న యాక్సిడెంట్. అలకకేం పర్వాలేదని డాక్టర్ గట్టిగా చెప్పాడు. యాక్సిడెంటా? అలకక ఏమైంది? ఎందుకు జరిగింది? ఆవేశపడకు, నిదానంగా విను. అలకకేం పర్వాలేదని చెప్పాగా. అమ్మ నేను ఇప్పుడు ఆసుపత్రికి బయలుదేరుతున్నాం. నువ్వు వచ్చావుగా, అందరం వెళ్ళొద్దాం. అలకకేమి? విజయస్వరం పిగిలి రాలేదు. భయం లేదు అన్నాడు జోగారావు. ఏమైంది? తూలిపడిందా? తలకేమైనా గాయం తగిలిందా? అదేం కాదు. మరి? కంగారు పడకు, వివరంగా చెప్తాను, శాంతంగా విను. నిన్న సాయంత్రం అమ్మ అలక కలిసి రిక్షాలో డాక్టర్ వద్దకు వెళ్లారు. అలకని డాక్టర్కి చూపి బలానికి ఏదైనా టానిక్ రాయించుకొద్దామని వెళ్లడం జరిగింది. డాక్టరు చూడడం, ఏదో టానిక్స్ రాసివ్వడం జరిగింది. ఇద్దరూ ఇంటికి బయలుదేరారు. కూరల మార్కెట్ అక్కడికి దగ్గరే కాబట్టి అందాక నడిచి వెళ్లి వస్తూ రిక్షా ఎక్కి రావచ్చనుకున్నారు. కూరలు తీసుకున్నారు. అలక రోడ్డువారగా ఆగింది. అమ్మ రిక్షా కోసం 4 అడుగులు అవతలగా వెళ్ళింది. అక్కడికి నేను షాపులో పనిబడి వెళ్ళాను. రిక్షా దగ్గర అమ్మ నేను కలుసుకోవడంతో మాట్లాడుకుంటూ నుంచున్నాం. అలక రోడ్డుకి అటువైపు నుంచుంది. చిన్న కారు ఒకటి అలక దగ్గరగా వచ్చి ఆగడం, అందులో ఉన్నతను అలకను కారులోకి లాగేయడం, యమ స్పీడుతో కారు బయలుదేరడం జరిగింది. ఇదంతా కన్నుమూసి తెరిచేటప్పటికి జరిగిపోయింది. ఇది కళ్ళారా చూశాను. వెంటనే అమ్మతో ఏం మాట్లాడాలో తెలియలేదు. నా జావా నా పక్కనే ఉందిగా, జామని దానిపై దూకి కారుని వెంబడించాను. చిన్న కారులో ఒక్కతనే ఉన్నాడు. అలక అతనితో పెనుగులాడుతోంది. అతను అలకని ఓ చేత్తో పట్టుకుని మరో చేత్తో డ్రైవింగ్ చేస్తున్నాడు. బయటికి దూకడానికి అలక డోర్ తీసింది. ఇదంతా స్పష్టంగా నేను చూస్తూనే ఉన్నాను. అతను చెయ్యెత్తి అలకని కొట్టడం, అలక వెంటనే అతని ముఖం మీద ఈడ్చి చరచడం జరిగింది. ఆ దెబ్బతో తల తిరుగుంటుంది. స్టీరింగ్ కంట్రోల్ తప్పింది. కారు వెళ్లి ఎదురుగా వస్తున్న లారీని గుద్దేసింది. హా! భయపడకు విజయ్. అలక అతన్ని కొట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెరుచున్న డోర్లోంచి బయటకు దూకింది. పక్కనే వెళుతున్న ఆటో ఒకటి అలకని గుద్దింది. అయినా అలకకేం ప్రమాదమైన గాయాలు తగల్లేదు. చిన్న గాయాలు తగిలాయి. స్పృహ తప్పింది. అలకకింకా పూర్తి స్పృహ రాలేదు. తెలివొస్తోంది, పోతోంది. షాక్ లాంటి సంఘటన వల్ల పూర్తిగా తెలివి రాలేదని, కంగారు లేదని డాక్టర్ చెప్పాడు. ప్రమాదం లేదంటావా జోగి? అరే భాయ్, ఇదేం జోకురా, ఇప్పుడు అబద్ధాలాడతానా? అలకని ఎత్తుకు వెళ్ళడానికి ప్రయత్నించిన అతనెవరు? ఎలా ఉన్నాడు? అతని పేరు కుమార్. కుమార్? ఎందుకంత ఆశ్చర్యం? అతని జేబులో కార్డుంది. CHNV కుమార్, గోపాలపురం అని వివరంగా కార్డు మీద రాసుంది. ఎవరి కార్డో అతని జేబులో ఎందుకుంటుంది? చిన్న కారు లారీకి గుద్దుకోవడం వల్ల ఆ కుమార్ ఒళ్ళు పచ్చడైంది. పాపం, ప్రాణం ఉంది. కళ్ళకి తప్ప ఒళ్లంతా కట్లే. ఆ కుమార్ ఎవరో, అలకని ఎందుకు ఎత్తుకు వెళ్లడానికి ప్రయత్నించాడో ఈ మిస్టరీ బోధపడ్డం లేదు. అలకకి తెలివి రావాలి, తెలియాలి. ఆ కుమార్ ఎవరో నాకు తెలుసు. అలక ఏ కుమార్కి భయపడుతుందో అతనే ఆ కుమార్. ఓ, నా ఊహ అంతవరకు పోలేదు. అలక యాక్సిడెంట్తో అంతదాకా ఆలోచించలేదు. నిన్నంతా ఒకటే కంగారు, ఒకటే గోల. ఈ ఉదయం కాస్త పార్వతమ్మ కాఫీ తీసుకురావడంతో జోగారావు మాటలాపేశాడు. విన్నావా విజయ్? అంది పార్వతమ్మ. విన్నానమ్మా. ఊహించని సంఘటన జరిగింది. ఊహించిన సంఘటనలు ఎప్పుడూ జరగవు బాబు. నిజమేనన్నట్లు తలాడించాడు విజయ్. కాఫీ తాగిన తర్వాత ఇంటికి తాళం వేసి ముగ్గురు ఆసుపత్రికి బయలుదేరారు. దోవ మధ్యలో టూకీగా తను తెలుసుకొచ్చిన విషయాలు చెప్పాడు విజయ్. అరగంటకల్లా ఆసుపత్రికి చేరారు. అలకకప్పుడే తెలివొచ్చింది. విజయ్ని చూడగానే అలక కళ్ళు ఆనందంతో రెపరెపలాడాయి. అంతలో జరిగింది గుర్తుకొచ్చి ముఖం నల్లబడింది. విజయ్ ఏమీ తెలియని వాళ్ళ అలక అంటూ మామూలుగా పలకరించాడు. దగ్గర కూర్చుని ప్రేమగా చేయి నిమిరాడు. విజయ్ ముందే చెప్పాడు పార్వతమ్మతో జోగారావుతోనూ అలక ఆరోగ్యం చూసుకుని అన్ని వివరాలు చెప్పొచ్చని. అందుకే ఎవరూ ఆ ప్రసక్తి ఏదీ ఎత్తలేదు. డాక్టర్ని కలుసుకున్నాడు విజయ్. 4 రోజుల్లో అలకని ఇంటికి తీసుకెళ్లొచ్చు. కుమార్ కండిషన్ బాగోలేదు. వాళ్ళకి టెలిగ్రామ్ ఇస్తే మంచిది. గంటల్లో ఉంది అతని బ్రతుకు అంటూ వివరించాడు డాక్టర్. ఇది సంతోషించదగ్గ విషయమా, విచారించదగ్గ విషయమా అనుకున్నాడు విజయ్. ఆ పూట జోగారావుని వెంటబెట్టుకుని చాలా పనులు చేశాడు విజయ్. మర్నాటి ఉదయానికి గోపాలపురం నుంచి కుమార్ తల్లి, తండ్రి మరికొందరొచ్చారు. వాళ్లకోసమే నా నిరీక్షణ అన్నట్లు కుమార్ ప్రాణం ఆగింది. తన వాళ్ళొచ్చిన తర్వాత కుమార్ కళ్ళు విప్పి చూడలేదు, పెదవి కదిపి పలకలేదు. ఓ గంట కాగానే కుమార్ ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. కుమార్ మరణం అలకకి తెలిసింది.
అలక అంతరంగంలో ఏం జరుగుతోందో పరమాత్ముడికెరుక మోగదాల్లా ఉండిపోయింది. 4 రోజుల తర్వాత అలకని ఇంటికి తీసుకొచ్చాడు ఆసుపత్రి నుంచి. భయంకర మౌనంలో మునిగి తేలుతున్న అలకని చూస్తూ మిన్నకుండిపోవడం విజయ్కి సాధ్యం కాలేదు. శ్రీదేవి ముందు రాసిన లెటర్, శ్రీదేవి డైరీలు, రాత కాగితాలు తీసుకుని అలక వద్దకొచ్చాడు. అమలా అంటూ మృదువుగా పిలిచాడు. అమల మంచం మీద ఓ పక్కగా కూర్చుని. అమల తన పేరు వింటూనే నిర్ఘాంతపోయి విజయ్ వైపు వెర్రిగా చూసింది. ఆశ్చర్యంగా ఉందా అమలా? నువ్వేమంటున్నావు విజయ్? నీ పేరు అలక కాదు, అమల. స్వీట్ నేమ్. ఇంకా నీ అలక చాలించి నీ చెప్పేది జాగ్రత్తగా విను అంటూ విజయ్ చెబుతుంటే అమల నోట్లోంచి మాట రాలేదు. ఇవన్నీ ఒక్కసారి చదువు అమలా అంటూ అమల చేతిలో డైరీలు కాగితాలు ఉంచాడు విజయ్. ఇవన్నీ ఏమిటి? అలకగా అమల కథ అన్నాడు విజయ్. అయోమయంగా చూసింది అమల. చదివి చూడు అన్నాడు విజయ్. అమ్మా, నన్ను క్షమించమ్మా. అందరితో పాటు నిన్ను బాధించిన వారిలో నేను ఒకదాన్నమ్మా. అమల పసిపిల్లలా ఏడుస్తూ అంది. శ్రీదేవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నువ్వు ఏడవక తల్లి, అమ్మ బాధపడుతుంది. అమల తలనిమురుతూ అంది అరుంధతమ్మ. అమల, పార్వతమ్మ, విజయ్, జోగారావు, చంచల గోపాలపురం వచ్చారు. వీళ్ళు వచ్చేటప్పటికే అరుంధతమ్మ శ్రీదేవి దగ్గరకు వచ్చింది. విజయ్ శ్రీదేవి దగ్గరకు వచ్చి వెళ్ళిన తర్వాత ఆ రాత్రే కుమార్ వచ్చాడు. అమల ఆచూకీ తీయగలిగానని, సమయం చిక్కితే లాక్కొస్తానని, కారుటి అద్దెకు తీసుకున్నానని, తన పగ తీరే రోజు దగ్గరకొచ్చిందని వాగి ఉదయం వెళ్ళిపోయాడు. విజయ్ అనే వ్యక్తి ఇంటికొచ్చి వెళ్లాడని దాసీలకు చెప్పే టైము లేకపోయింది. రాత్రి ఊర్నుంచొచ్చి కుమార్ ఉదయమే తిరిగి ఊరికెళ్ళిపోతాడని వాళ్ళనుకోలేదు. శ్రీదేవికి కుమార్ చెప్పింది షాకులా తగిలింది. వ్యాధి ఉధృతమైంది. నౌకరు వెళ్లి అరుంధతమ్మని తీసుకొచ్చాడు. విజయ్ అడ్రస్కి టెలిగ్రామ్ ఇవ్వాలనే ఊహ కలగలేదు. ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం అందకముందే విజయ్ మిగిలిన వారు బయలుదేరొచ్చారు. వీళ్లు వచ్చేటప్పటికీ శ్రీదేవి పరిస్థితి సరిగ్గా లేదు. శ్రీదేవి మాట్లాడుతోంది. అయితే ఆమె నోట్నుంచొచ్చే మాటలు అతి నెమ్మదిగా అగాధంలోంచి చూస్తున్నట్లు వినవస్తున్నాయి. చూపు ఆంతోంది గాని శరీరంలో శక్తి పూర్తిగా క్షీణించిపోయింది. పార్వతమ్మ శ్రీదేవి పక్కనే కూర్చుంది. పార్వతమ్మ హృదయమంతా జాలితో నిండిపోయింది. అమలా, నాకేమైందని బాధపడుతున్నావు? బంగారు తల్లి, వీళ్ళందరి మధ్య బంగారంగా మెరిసిపోతోంది. నాకెంత తృప్తిగా ఉందో తెలుసా? ఆగి ఆగి మాట్లాడింది శ్రీదేవి. తల్లిని ఆ స్థితిలో చూస్తుంటే అమల దుఃఖం ఆగడం లేదు. అమలని, విజయ్ని పక్కపక్కన చూస్తున్న శ్రీదేవికి ఆనందంగా మనసంతా తృప్తిగా ఉంది. శ్రీదేవి పరిస్థితుల్లో మార్పేమీ లేదు. ఇంటి డాక్టర్ని కాక మరో పెద్ద డాక్టర్ని పిలిచాడు విజయ్. స్లో పాయిజన్ ఇవ్వబడింది. పైగా మానసికంగా దెబ్బతిన్న మనిషేమో నరాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. తెల్ల కణాలు పూర్తిగా రుద్దయ్యాయి. ఆమె బతకడమన్నది అసంభవం. మందులు వాడినా వాడకపోయినా ఒకటే. మన తృప్తి కోసం మందులు వాడాల్సిందే. ఇంత వ్యాధిగ్రస్తురాలైనా ఆమె కళ్ళల్లో అపూర్వమైన తృప్తి కానవస్తోంది. తృప్తి మనిషికి ప్రాణం పోస్తుంది. ఆమె మనసు నొచ్చుకోని విధంగా అందరూ మసులుకోండి. ఈమె కండిషన్ ఇలాగే ఉంటే రోజుల్లో ఉన్నట్లు కొద్ది మార్పొస్తే నెలలు, అంతే, చెప్పలేం అని డాక్టర్ వివరించాడు. విజయ్, అమ్మ బ్రతకదా? డాక్టర్ ఏమన్నాడు? అడిగింది అమల. శ్రీదేవి దేహస్థితి చెప్పాడు విజయ్. అమ్మని విడిచి ఒక్క క్షణం ఉండను విజయ్. నిన్ను విడిచి నేను ఉండను. మనిద్దరినీ జంటగా చూస్తుంటే ఆమెకు తృప్తి. నిజమే విజయ్ అంది అమల. శ్రీదేవికి తన దేహస్థితి తెలియంది కాదు. ప్రమిదలో చమురైపోయిందని, ఒత్తి ఇంకా తడిగా ఉండబట్టి ఈ దీపం కొడిగట్లేదని, చమురైపోయిన దీపం ఎంతోసేపు వెలగదని, దీపం ఆరిపోయే ముందు గుప్పుమని పెద్ద వెలుగు ప్రసరించి మిన్నకుంటుందని శ్రీదేవికి బాగా తెలుసు. చమురు ఆఖరైంది. ఈ జ్యోతి ఆరిపోయే రోజొచ్చింది. ఆరిపోయే ముందు వెలుగులా ఉంది. వాళ్లంతా తనకు దగ్గరయ్యారు. తన వాళ్లంతా తనకు దగ్గరయ్యారు. నా వాళ్ళు నా దగ్గర, నాకింకేం కావాలి అని తృప్తి అనుభవిస్తోంది శ్రీదేవి. అమ్మా శ్రీ అంటూ అరుంధతమ్మ, అమ్మా అమ్మా అంటూ పసిపిల్లల తల్లిని అంటిపెట్టుకున్న అమల. తనకన్నా వయసులో చిన్న కాబట్టి శ్రీదేవి అని ఆప్యాయంగా పిలుస్తున్న పార్వతమ్మ. శ్రీదేవి వద్ద కుర్చీలో కూర్చుని కబుర్లు చెప్పే విజయ్. శ్రీదేవికి ఇంకేం కావాలి? అందరి కళ్లల్లో ఆనందం, శ్రీదేవికి తృప్తి. శ్రీదేవి కళ్లల్లో అంతులేని తృప్తి, దాని తాలూకా వెలుగు. ముఖమంతా ఆవరించుకుని వ్యాధిగ్రస్తురాలైన హుందాగా గాంభీర్యం తగ్గలేదు, వన్నే తగ్గలేదు, అందం తరగలేదు. శ్రీదేవి మనిషి కాదు, శాపగ్రస్త. శ్రీదేవి మామూలు మనిషి అనుకుంటే మంచివాని చావు మరణకాలముందు తెలుస్తుందని పెద్దలంటారు.
కొందరికి జీవితాంతం బాగా జరుగుతుంది. వృద్ధాప్యంలోనూ మరణించే ముందు నానా బాధలు పడతారు. జీవితాంతం బాగా జరగకపోయినా వృద్ధాప్యంలోనూ మరణం ముందు హాయిగా జరిగితే వాళ్ళు అదృష్టవంతులని, పుణ్యం చేసుకున్న మంచివాళ్లని అంటారు. శ్రీదేవి పుణ్యం చేసుకుందా, మంచిదా అంటే అది ఆమె మరణ సమయంలోనే చూడాలి. శ్రీదేవి జీవితం ఎలా అయినా జరగని. మరణానికి ముందు ఆనందం ఉంది, తృప్తుంది. జీవితం అంతిమ దశలో ఎవరికైనా అంతకంటే ఇంకేం కావాలి? మంచివాని చావు మరణకాలమందు చూడాలి. శ్రీదేవి గతాన్ని విస్మరించి ఆమె అంతిమ దశ చూస్తే మంచి మరణం గుర్తుకొస్తోంది. ఈ విషయంలో శ్రీదేవి అదృష్టవంతురాలు. ఇంతటితో కాలం గీసిన గీతలు అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.